ఝాన్సీ అనే నేను మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. మరి మీరు? తన కూతురికి తల్లిని తీసుకురావాలన్న ఆశతో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ ఆశ కన్నా మీ ప్రేమ గొప్పదని నమ్మారు కాబట్టే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆయన మాటకైనా నువ్వు విలువివ్వాలి కదా. నిజమైన ప్రేమని గెలిపించాలి కదా. నేను నా తండ్రిని ఎదిరించి రాణిని పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు నా తండ్రికి మా పెళ్లి ఇష్టం లేదు. ప్రేమకు విలువ ఉండదు, మోసం మాత్రమే ఉంటుందని ఆయన చెప్పారు. కానీ నిజమైన ప్రేమ ఎంత మమకారాన్ని చూపిస్తుందో, అందరినీ ఎంతలా ఆదరిస్తుందో నా తండ్రి చూశారు. తర్వాతే ప్రేమ విషయంలో ఆయన ఒపీనియన్ మార్చుకున్నారు. ఇప్పుడు రాణిని తన కన్న కూతురిలా చూస్తున్నారు. ప్రేమ అంత గొప్పది కాబట్టే ప్రేమను నిలబెట్టాలని అందరూ కోరుకుంటున్నారు. అర్థం చేసుకో వంశీ. వంశీ, ఇంకేం ఆలోచించకు. వెళ్ళి వర్ష మెళ్ళో తాలి కట్టు. నేనెప్పుడు నా వర్ష మాటను కాదన్ను. తన నిర్ణయాన్ని కాదని నేను ఏ పని చేయను. తను మనస్ఫూర్తిగా ఏ రోజైతే నాతో తాళి కట్టించుకోవడానికి ఒప్పుకుంటుందో ఆ రోజే మా పెళ్లి జరుగుతుంది. అంతవరకు నా వర్ష మాటని నేను జవదాటలేను. థ్యాంక్స్ వంశీ, నువ్వైనా అర్థం చేసుకున్నావు. నా అక్క మెడలో తాడిని తెంపి నా మెడలో నేను కట్టుకోలేను. అక్క నిజంగా ఒప్పుకుంటే, మనసారా అక్క ఆశీర్వదిస్తే అప్పుడు ఆలోచిస్తాను. అంతవరకు నువ్వు సమంత అక్కకి భర్తవే. తన మెడలో ఉన్న తాళికి నేను విలువిస్తున్నాను. తన జీవితం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సమంత మీద నీకెంతో ప్రేముంది. అది నిన్ను అన్ని మాటలన్నా, నీ జీవితాన్ని అది దోచుకున్నా, నువ్వు మాత్రం దాని గురించే ఆలోచిస్తున్నావు. నిన్ను ప్రేమించిన వంశీ నీ మాటకు విలువిస్తున్నాడు. పిల్లలైన మీరు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నప్పుడు మేమందరం ఎందుకు కాదనాలి? సమంతని ఒప్పిద్దాం. జరిగిందంతా సమంతకి చెప్పి తన అంగీకారంతోనే మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పదా. వద్దు నానమ్మ,
నేను మనవరాల్ని అని తాతయ్యకు తెలిసింది, అందరికీ తెలిసింది. నాకు ఈ ఆనందం చాలు. నేను ఇంటికి రావడం సమంతకి ఇష్టం లేదు. అందుకే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను. చూడమ్మా, అది సమంత ఇల్లు కాదు, అది మన ఇల్లు. నువ్వు ఆ ఇంటికి మనవరాలి హోదాలో రావాలని, నిన్ను నా మనవరాలిగా తీసుకువెళ్లాలని ఎన్నో రోజులుగా కలగంటున్నాను. అది కలగా మిగిలిపోకూడదని ప్రతిరోజు కోరుకున్నాను. నా కల ఈరోజు నిజం కాబోతుంది. నా మనవరాలు హోదాలో నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాలమ్మా. నిన్నింటికి తీసుకొస్తానని నేను నా స్నేహితుడికి మాటిచ్చాను. ఇప్పుడు నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళాలి. నా మాట కాదనకమ్మా. వర్ష అంతటి గొప్పింటి అమ్మాయిని పెంచే అదృష్టం నాకు దక్కింది. మన దురదృష్టం ఏంటో తెలియదు కానీ ఎన్నో కష్టాలు పడుతూనే పెరిగాం. నీకోసం శంకర్ సారు ఎంతగా ఎదురు చూస్తారో ఆయన మాటల్లో నేనెన్నోసార్లు విన్నాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం. వెళ్ళమ్మా. అమ్మా, 25 కళ్ళు కాయలు కాసేలాగా ఈ తాతయ్య నీకోసం ఎదురు చూశాడు. నువ్వు నా మనవరాలివని ఆ నిజం తెలిసాక కూడా అది బయటికి చెప్పుకోలేక నాలో నేను ఎంతో మదన పడ్డాను. ఇప్పుడైనా సరే నా మనవరాలు వర్ష నాతో నా ఇంటికి వస్తుందని గర్వంగా తీసుకువెళ్లే పరిస్థితి వచ్చింది. మా మాట కాదనకమ్మా, వెళదాం పదమ్మా. పదమ్మా. ఇదిగోరా శంకర్, నీ మనవరాలను నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. అదేంట్రా, నువ్వు మాతో రావా? ఇప్పుడు కాదురా, తర్వాత వస్తాను. ముందు ఆ మనవరాలను ఇంటి దగ్గర దిగిపెట్టి అప్పుడు వస్తాను. మీరు బయలుదేరండి. పదపూర్ణ. తాతయ్య, అమ్మారాణి, మీరు లోపలికి వెళ్ళండి. నేను శంకర్ ఇంటికి వెళ్ళొస్తాను. అదేంటి తాతయ్య, ఇంటి దాకా వచ్చారు కదా, టీ తాగి వెళ్దురు కానీ లోపలికి రండి. లేదమ్మా, నేను వెళ్ళాలి. మళ్ళీ వచ్చేస్తానుగా. తాతయ్య, హ, నాకు అనుమానం ఉంది. ఏంట్రాదా? అసలు రాణిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందో అర్థం కావడం లేదు. దాని గురించి ఎంక్వైరీ చేయాలి. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇందాక నేను అక్కడ పెళ్లి హడావుడిలో ఉండి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రాణిని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, కాళీ. అదేంటండి, కాళీ మా దగ్గర నమ్మకంగా పనిచేసిన మనిషి, మీ ఆశ్రమంలో ఒక వ్యక్తి. అలాంటివాడు చెల్లెల్లా చూసుకుంటున్న రాణిని ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? ఇదంతా కాళీ ఆడిన నాటకం. వాడి నిజస్వరూపం వేరే ఉంది. ఒకప్పుడు కీర్తి తల్లిదండ్రుల చావు కారణమైన ఆ బాలకోటి కొడుకు. వాడు కీర్తి గురించి వెతుకుతుంది వాడి పగ తీర్చుకోవడానికి. వాడి ఉనికి ఎవరికి తెలియకుండా ఉండడం కోసం అనాథని చెప్పి నా దగ్గర చేరాడు. ఇప్పుడు నా దగ్గర ఉండేవాడికి కీర్తి గురించి తెలియడం ఈజీ కదా, అందుకు. రాణియే కీర్తి అనే వాడికి తెలియక ఇన్ని రోజులు నటించాడు. ఇప్పుడు ఎవరో తెలిసాక అతను చూసి ప్రయత్నం చేశాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు తాతయ్య. అందరూ మంచివాళ్ళలాగే కనిపిస్తున్నారు. మనతో ఉంటూ ద్రోహం చేయాలని చూస్తున్నారు.
రాధ కూడా వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఊహించుకోవడానికే భయమేస్తుంది. ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదండి. నేను శంకర్ కలిసి వాడిని పోలీసులకు అప్పగించాం. ఇంకా వాడు జీవితాంతం జైలు నుంచి బయటికి రాకుండా మేం చూస్తాం. అందరి మంచి కోరుకునే మనకి ఇలా శత్రువులు ఉండటం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అంజీ, ఒక మనిషి ఎదిగాడంటే అభిమానించే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో ద్వేషించే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. కీర్తి తండ్రి దేవరాజు రౌడీగా ఉన్నంతకాలం ఆ బాలకోటి రాజకీయంగా ఎదిగాడు. ఎప్పుడైతే దేవరాజు మారిపోయి రాజకీయాల్లోకి వచ్చాడో అప్పుడే వాడి పతనం మొదలైంది. అది పగగా మార్చుకున్న బాలకోటి నా అంతు చూడాలనుకున్నాడు. కానీ దైవం మరోలా చేసింది. నన్ను చంపడానికి బాంబు పెట్టిన కారులో ఆ రోజు అనుకోకుండా దేవరాజు, తన భార్య, నా కూతురు, అల్లుడు వెళ్ళారు. దాంతో వాళ్ళందరూ మనకు దూరం అయిపోవడం, దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలిసినవే. పగతో రగిలిపోయిన కాళీ మాత్రం దేవరాజు కుటుంబంలో మిగిలిన కీర్తిని కూడా అంతం చేయాలని చూశాడు. దానికోసం వాడు బయటకు వచ్చి ఇన్ని నాటకాలు ఆడాడు. ఆ రోజు రోడ్డు మీద ఎదురయ్యి నా తల్లిదండ్రుల ఫోటో చూపించి వాళ్ళ గురించి వెతుకుతున్నాను అంటే అప్పుడు వాళ్ళెవరో నాకు తెలియదు కాబట్టి వాడిని నమ్మాను. కానీ వాడు తమ్ముళ్లా ఉంటూ ఇంత ద్రోహం చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. మన ఊహలకు అందనివి జరగడమేనమ్మా జీవితం అంటే. ఇప్పుడు పరిస్థితులన్నీ సర్దుకున్నాయి కదమ్మా, ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని పరిస్థితులు మాత్రమే సర్దుకున్నాయి తాతయ్య. ఇంకా కొన్ని ఇబ్బందులు అలాగే ఉన్నాయి. వర్ష ఎవరన్నది అందరికీ తెలిసింది. కానీ సమంత మాత్రం తన చెల్లి అని అంగీకరించడం లేదు. తను అంగీకరించే వరకు నా చెల్లెలకు మనశ్శాంతి ఉండదు. మన వర్ష మంచితనం ఏంటో అందరికీ తెలుసు కదా. మెల్లగా సమంత కూడా అర్థం చేసుకుంటుంది. చాలా మంచి మాట చెప్పావయ్యా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను కదా, సమంతకి ఎలా నచ్చ చెప్పాలో మేము చూస్తాం. వస్తాను. సరే తాతయ్య. అలాగే తాతయ్య. మంచిదండి. అమ్మ వర్ష, ఇలా రామ్మా, రా. అమ్మా సీత, ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరి కూతుళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు. నా మనవరాళ్ళు నా కళ్ళ ముందే ఉన్నారు. నాన్న రఘు, 20 సంవత్సరాలుగా వర్ష కోసం మేము వెతకని రోజు లేదు, తను కనిపించలేదని బాధపడని క్షణమూ లేదు. అలాంటి నా మనవరాలు ఎక్కడో దూరంగా లేదు, మా కళ్ళ ముందే ఉంది అని తెలుసుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది. ఇక ఇంట్లో అన్ని సంతోషాలే ఉంటాయి. అమ్మా, నువ్వెవరో నాకు తెలియకముందే నేను అజ్ఞాతంలో బ్రతకడానికి, నా పేరు బయట పడకుండా ఉండడం కోసం సీత అని పేరు మార్చుకున్నాను. ఆ క్షణం నాకు తెలియదమ్మా, నా తల్లి పేరే నేను పెట్టుకుంటున్నాను అని. ఎప్పుడైతే నేను ఈ ఇంటి మనవరాలు అని తెలిసిందో అప్పుడే మీ ఫోటో చూశాను. నీ పేరు సీత అని నానమ్మ చెప్పారు. అనుకోకుండా పెట్టుకున్నా, నేను నా తల్లి పేరు పెట్టుకున్నానని ఎంతో ఆనందించానమ్మా. మీరు మాకు భౌతికంగా దూరమైనా నానమ్మ, తాతయ్య మాత్రం మమ్మల్ని అమ్మా నాన్నలాగే చూస్తున్నారు. వాళ్ళు మా మీద ఎంత ప్రేమని కురిపిస్తున్నారో చెప్పడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. నేను నా ఇంట్లో అడుగు పెట్టడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక మీదట అక్క, నేను, నానమ్మ, తాతయ్య
అందరము ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. సమంత, నా మనవరాళ్లే నాకు 2 కళ్ళు. ఇక నుంచి నా ముందే ఉంటున్నారు. వర్షాన్ని చెల్లెలమ్మా, కాస్త కోపాన్ని తగ్గించుకుని ఆలోచించు. ప్రశాంతంగా ఆలోచించే తను నీకోసం ఇంత చేస్తాను అంటే మీ మధ్య ఏ బంధం లేకుండా ఎందుకు చేస్తుందమ్మా? అది బంధంతో చేస్తున్నది కాదు తాతి, ఆస్తి మీద ఆశతో చేస్తున్నది. వర్ష అనే పేరు వినగానే మీరు మీ సొంత మనవరాలు అన్నట్టు తన మీద ప్రేమను కురిపించారు. దాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. ఈరోజు మీరు పూర్తిగా దీని మాయలో పడిపోయారు. చాలే, నోరు ముయ్యవే. జీవితాన్ని చూసిన మాకు ఎవరేంటో తెలుసుకోలేమో అనుకుంటున్నావా? మా మనవరాలికి బయట వాళ్ళకి తేడా మేం తెలుసుకోలేమనుకుంటున్నావా? ఏం చెప్తే నీకు అర్థం అవుతుంది? నువ్వు ఎన్ని చెప్పినా ఈ వర్ష అనే నా చెల్లెలి వర్ష అంటే నేను ఒప్పుకోను. ఇది మొదటి నుంచి స్వార్థంతోనే ఉంది. నేను ప్రేమించిన వంశీని తను ప్రేమించి తన వైపు తిప్పుకుంది. కాలేజీలో అది ఉండడం నాకిష్టం లేదు అంటే ఇంటికి వచ్చి మిమ్మల్ని కాకపట్టి అక్కడ సీటు సంపాదించింది. ఇలా ప్రతి విషయంలోనూ నాతో పోటీ పడుతూ నన్ను ఓడిస్తూ తను గెలుస్తూనే ఉంది. అది నాకు నచ్చలేదు. చూడమ్మా, కోపంతో ఉన్నప్పుడు ఏం చెప్పినా నమ్మాలి అనిపించదు. కానీ ప్రశాంతంగా ఆలోచించు, నిజాలేంటో నీకే తెలుస్తాయి. ఒకప్పుడు ఇదే కోపంతో నా స్నేహితుణ్ణి నేను అపార్థం చేసుకున్నాను. నన్ను అభిమానించే వాళ్ళని నేను దూరం చేసుకున్నాను. ఇప్పుడు అదే తప్పు నువ్వు చేస్తున్నావమ్మా. దయచేసి ఆలోచించమ్మా. సమంత, అన్నయ్య వదిన అంతలా చెప్తున్నారు కదా, ఇంకా నువ్విలా మొండిపాటు పట్టడమేంటి? వాళ్లే మనవరాలు అని ఒప్పుకున్నాక నీకేంటి అభ్యంతరం? నువ్వేం మాట్లాడుకో గ్రాని. ఈ విషయంలో నువ్వేం కలుగజేసుకోవద్దు. ఈ వర్ష నిజస్వరూపమేంటో నాకు బాగా తెలుసు. చాలా తెలివిగా నేను ప్రేమించిన వ్యక్తిని, నా వాళ్ళందర్నీ నాకు దూరం చేస్తూనే ఉంది. ఈ దొంగ కన్నీళ్లు పెట్టుకొని తను ఇంట్లో స్థిరపడాలని చూస్తుంది. ఇలాంటి వ్యక్తిని ఇంట్లో ఉండటానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. అక్క, ఏ రోజైతే నీది నాది రక్త సంబంధమని తెలిసిందో ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను. నీ సంతోషం కోసం నేను ఏదైనా చెయ్యాలి అని, నీ ఆనందం కోసం నా ప్రేమనైనా చంపుకోవాలి అని. అందుకే నిన్ను వంశీని కలపడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవడానికి కూడా నేను సిద్ధపడ్డానక్క. కానీ నేను అనుకున్నదైతే జరగలేదు. అక్క, నువ్వంటే నాకు ప్రాణమక్క. నీ మీద నాకు పగెందుకుంటుంది? నా వాళ్ళు నా చుట్టూరా ఉన్నా అది తెలియక నేనొక అనాథలాగే బ్రతికాను. రాణి అక్క కూడా అలాగే బ్రతికింది. ఇప్పుడు మీరంతా మా వాళ్ళు అని తెలిసాక మిమ్మల్ని మోసం చేస్తానని నువ్వెలా అనుకున్నావక్క?
ఇదిగో ఈ నటనే తగ్గించుకో. ఈ మంచి మాటలతోనే కదా నువ్వు వాళ్ళని నమ్మించావు. నీ తేనె పూసిన కత్తిలాంటి మాటల్ని తాతి నాని వాళ్ళు నమ్ముతారేమో కాని నేను మాత్రం నమ్మను. నా చెల్లెలు వర్షాకి నీకు ఏ సంబంధమే లేదు. ఆ పేరున్నంత మాత్రాన మనిద్దరి మధ్య బంధం ఉంది అని అనుకోవద్దు. నువ్వెప్పుడు నాకు శత్రువ్వే. ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. పోవే. పో. అయ్యో. పో బయటికి. అమ్మా సమంత, చెప్పేది వినమ్మా. వెళ్ళు. శామ్, ఆగమ్మా. ఏం చేస్తున్నావమ్మా? వచ్చావా? నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసావా? మీరందరూ ఒకటయ్యారు కదా. దీన్ని ఈ ఇంటి మనవరాలు చేయడం కోసం నువ్వెంతో ప్రయత్నించావు కదా. నువ్వు ప్రాణ స్నేహితుడివని నీ మాటలు మా తాతి నమ్మారు. మీరందరూ ఆడే నాటకానికి ఈ రోజే నేను ముగింపు పలుకుతాను. ఈ వంచకిని ఈ ఇంట్లో నుంచి గెంటేస్తాను. చాలమ్మా, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. తను నీ చెల్లెలు, నా కూతురు. మీరిద్దరూ నా మనవరాళ్లే. తను ఎప్పుడో తప్పిపోయిందని నీకెన్నోసార్లు చెప్పడానికి నేను ప్రయత్నించాను. తన గురించి నీకు అన్ని విషయాలు చెప్పాను కదా. ఇంకా అనుమానం ఉంటే ఎలా? మనిషి అన్నాక కాస్త నమ్మకం ఉండాలి. నమ్మాలా? నీ మాటలు నమ్మాలా? నేనే నీ మనవరాలన్న నమ్మకం నీకుంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు నువ్వేం మాట్లాడావు? ఈ ఇంటితో ఏ సంబంధం లేని ఆ రాణిని వెనకేసుకొచ్చి నాకు తగిన శాస్తి జరిగింది అన్నావు. అప్పుడు నువ్వు నాకు తాతయ్య ఎలా అవుతావు? ఇదే నా చెల్లెలు అని నిరూపించే సాక్ష్యం నాకు కావాలి. అలాంటిది ఒక్కటైనా ఉంటే చూపించండి. అప్పుడు నేను నమ్ముతాను. ఇప్పుడు చెప్తున్నాను, ఆ ఫోటో నా దగ్గరే ఉంది. ఈ వర్షాన్ని ఆ వర్షాన్ని నువ్వే తెలుసుకుంటావు. తీసుకొస్తానుండు. ఏది తాతి? చూపించు. ఎక్కడుంది? ఫోటో సాక్ష్యం అన్నావు కదా, చూపించు మరి. ఫోటో నా డెస్క్లోనే ఉండాలమ్మా. కానీ ఇప్పుడు అది కనిపించట్లేదు.